ఎట్లానా? 60 అరకిలో. మీరేదో అడిగితే మేము అడుగుతాం, మాకు వచ్చేది 10 రూపాయలు. మీరు అడుగుతారు, మా ఆస్తులు కూడా అడుగుతారు, మమ్మల్ని కూడా అడుగుతారు. నెయ్యిలో కేజీ 50 రూపాయలు అంటండి బత్తాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్ స్టాక్ ట్రావెల్. ప్రజెంట్ నేను గుంటూరులో ఉన్నానండి. గుంటూరులో అతిపెద్ద ఫ్రూట్స్ మార్కెట్ దగ్గరకు వచ్చాను అనమాట. సో ఫ్రూట్ మార్కెట్ లోపలికి వెళ్ళి ఏమేమి ఫ్రూట్స్ దొరుకుతాయి, దాని ప్రైజెస్ ఏంటి కనుక్కున్న పదండి. అలా ఎంత చెప్తున్నారన్నా? 1000 రూపాయలు అన్న బాక్స్ 1000 రూపాయలు. ఏది పేరేంటి మ్యాంగో పేరు? బంగినపల్లినా? బంగినపల్లి అండి. బాక్స్ 1000 రూపాయలు అంట. ఏముంది వచ్చాయన్నా ఇవి? ఉలవపాడు మ్యాంగో అంటండి ఇవి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్ స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్ స్టాక్ ట్రావెల్. ఎట్లా చెప్తున్నారన్న బాక్స్? 400. ఎక్కడి నుంచి వచ్చాయి? బెంగళూరేనా? 400 అంటండి బాక్స్. ద్రాక్ష డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి 900 అండి బాక్స్. 2022 వస్తాయి. 2022 వస్తాయి. పెద్దది అయితే 20 వస్తాయి. ఓకే. అయితే 22 వస్తాయి. ఓకే. ఇది డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఈ డ్రాగన్ ఇప్పుడు చెన్నై నుంచి వచ్చిందంట అండి ఇది. డ్రాగన్ ఫ్రూట్ ఫ్రెష్గా ఉంది చూడండి. ప్యాకింగ్ కూడా నీట్గా చేశారు. అమ్మా ఎంత చెప్తున్నావు మామిడికాయలు? కాయ 70 రూపాయలు. బంగినపల్లి ఉలవపాడు కాయ అంటే మొత్తం ఫ్రూట్స్ చూడండి. ద్రాక్ష ఫ్రెష్ ఫ్రూట్స్ మొత్తం దీంట్లో వస్తాయి అన్నమాట. ద్రాక్ష బాక్స్ 400 అంటండి బాక్స్. అలా దానిమ్మ ఎట్లా బాక్స్? 1500 అంటండి బాక్స్. ఎక్కడి నుంచి వస్తాయన్నా? సోలాపూర్ నుంచి వస్తాయంటండి. సో ఒక్కొక్క రేటు కనుక్కుందామండి క్లియర్గా. ఎంత చెప్తున్నారు ఏంటి అనేది. కదా ఎంత చెప్తున్నావు? దండ 10 రూపాయలనా? పూలు ఎక్కడి నుంచి వస్తాయి? బెంగళూరు నుంచి వస్తాయండి పూలు. సూపర్ ఉన్నాయి చూడండి మ్యాంగో. అన్న ఎంత చెప్తున్నారు? డజన్ 600 అంటండి. కాయ పేరు ఏంటన్నా? చిన్న రసాలు అంటండి. డజన్ 600. ఎక్కడి నుంచి వచ్చిందన్నా మాల్? నూజివీడు నుంచి వచ్చిందంట. ఆగిరిపల్లి. చిన్న ఎట్లా చెప్తున్నావు అమ్మా? కేజీ 65 రూపాయలు. కేజీ 65. కేజీ 65. ఏం పేరు కాయ పేరు? ఉలవపాడు బంగినపల్లి అండి. కాయ చూసారా? ఆ ఫేస్ సైజ్ ఉంది. ఉలవపాడు కాయ అంట బంగినపల్లి. బాక్స్కి ఎన్ని వస్తాయమ్మా? 20 కేజీలు కాట అండి ఇది. తాత పైనాపిల్ ఎంత చెప్తున్నావు? 50 రూపాయలు కాయ 50 రూపాయలు అంటండి. ఎక్కడి నుంచి వచ్చినాయి కాయలు? బెజవాడ ఎదులాడ నుంచి వచ్చాయంటండి. 100కి 2 కాయలు అంటండి. మోసంబి అన్నా ఎట్లా చెప్తున్నావు? ఎట్లా చెప్తున్నానన్నా? కేజీ 50 రూపాయలు అంటండి బత్తాయి. గుంటూరు ఫ్రూట్ మార్కెట్ అండి. చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ కూడా ఉన్నాయి బాగా. అన్నా రసాలా ఎట్లా చెప్తున్నావు అన్నా? డజన్ 500. ఇది 600 అంటండి. ఎక్కడి నుంచి వచ్చిందన్నా కాయ ఎక్కడి నుంచి? నూజివీడి అంటండి. అన్న ఎట్లా? పావు కిలో 70 రూపాయలు అంటండి.
అరకిలో అయితే 130 ఇచ్చాను. అరకిలో 130 రూపాయలు అంట. నేరేడు పళ్ళు, మామిడి పళ్ళు చూడండి బాగా బుట్టల్లో పెట్టారు. అన్నా బుట్టలు లెక్క ఎట్లా బుట్ట? 1300 బుట్ట. బంగినపల్లినా? ఎక్కడి నుంచి వచ్చాయి? నూజివీడు నుంచి అంటారు వచ్చాయండి. అది గెల, అట్టిపళ్ళు గెల 1000 రూపాయలు అంటండి. ఎట్లనా బొప్పాయి? 4 కిలోలు 100 రూపాయలు. 4 కిలోలు 100 రూపాయలు. ఈ బకెట్ ఎంత? 20 కిలోలు వస్తే 400. 20 కిలోలు వస్తే 400. 20 కిలోలు వస్తాయంటే 400. బొప్పాయి 20 కిలోలు వస్తాయంటండి 400 అంటది. మ్యాంగో చూడండి బాక్స్ అడుగుదాం. ఇదేనా? ఎంతనా బాక్సు? 1100. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చిందన్న కాయ? ఉలవపాడు నుంచి వచ్చిందంటండి. బంగినపల్లినా? బంగినపల్లి. ఎంత చెప్తున్నావు అమ్మా? కాయ 70 రూపాయలు. బంగినపల్లి ఉలవపాడు కాయ. ఉలవపాడు ఫేమస్ అండి ఇక్కడ. ద్రాక్ష ఎంత చెప్తున్నావు అమ్మా? కేజీ బావ 100. కేజీ బావ 100 అండి. 60 రూపాయలు. బంగినపల్లి. ఇది దానిమ్మకాయ ఎంత? అంతేనా? దానిమ్మకాయ కూడా అంతే అంటండి. ఎంత చెప్తున్నావు కదా? కవర్ ఉందండి. సో ఈ కవర్ వచ్చి 100 రూపాయలు అంటండి. ఎట్లానా పుచ్చకాయ? కేజీ 20 రూపాయలు. కేజీ 20 రూపాయలు అండి పుచ్చకాయ. పైనాపిల్ ఎంతనా? కేజీ 45. కేజీ 45 అంటండి పైనాపిల్. అన్న రసాలా ఎంత చెప్తున్నారు? ఓకే. ఎట్లానా బాక్సు? 1100. బాక్స్ 1100. రసాలండి. సపోటా ఎట్లమ్మా? 20 అంటండి సపోటా. మొత్తం మార్కెట్ గుంటూరు ఫ్రూట్ మార్కెట్. అన్న యాపిల్ ఎట్లా? 100కు 3. 100కు 3 అంటండి ఇవి. ఇది ఎట్లనా? కాయ 70 50 రూపాయలు వస్తాయి. కాయ 70 50 రూపాయలు వస్తాయంట. ఈ మ్యాంగోస్ అన్నీ ఉలవపాడు నుంచి వచ్చినాయి అండి. చాలా బాగున్నాయి క్వాలిటీ. అన్న ఎంత చెప్తున్నావు? కాయ 50 100కు 3. కాయ 50. మేము ఖర్చు చేస్తాం, ఎందుకంటే ఐదు చేస్తాం, మంచిదని ఇస్తాం. మీరేదో అడిగితే మేము అడుస్తాం, మాకు వచ్చేది 10 రూపాయలు. మీరు అడుగుతారు, మా ఆస్తులు కూడా అడుగుతారు, మమ్మల్ని కూడా అడుగుతారు. మీ ఇల్లు మీరే కాదు, ఎవడైనా సరే అంత అడుగుతారు మీ ఇల్లు. ఎంత చెప్తున్నారమ్మా రసాలు ఇవి? ఎంత రసం? డజన్ 600. ఇవి 600 వస్తాయి. చాలా పెద్ద మార్కెట్ అండి, ఫ్రూట్ మార్కెట్. ఆ చివరి దాకా ఉంది గుంటూరులో. నేను ఇక్కడే ఉందేమో అనుకో తీసుకుందాం అనుకున్నా. అది వెళ్తుంటే వస్తానే ఉంది మార్కెట్. చూడండి మంచి అసలు కాయలు మటుకి చాలా బాగున్నాయి క్వాలిటీ. కాయ 40 రూపాయలు. ఎక్కడ కాయ ఇది? ఉలవపాడేనా? ఉలవపాడు. తీపిగా ఉంటాయనా కాయ? టేస్ట్ స్వీట్ ఉంటాయండి బాగా. అన్నా బుట్ట ఎంత చెప్తున్నావు? 600. రసాలా? ఎక్కడి నుంచి వచ్చాయనా? ఎక్కడి నుంచి వచ్చాయి? నూజివీడు నుంచి వచ్చాయంటండి. అన్నా ఎట్లా చెప్తున్నారన్నా? కాయ 70 50 రూపాయలు అంటండి. 100కు 3 వస్తాయంట. 4 అంట. అన్నా ఈ ద్రాక్ష ఎట్లా?
కేజీ 550. కేజీ 550. హైబ్రిడా? ఇంపోర్టెడ్. ఇవి ఎట్లనా? ఎంతవి? కాయ 70 రూపాయలు అంటండి ఇది. మీ దగ్గర వెరైటీ ఉన్నాయన్నా? ఇది చెర్రీ అండి, లైవ్ చెర్రీ. ఎంత? పావు కిలో 250 అండి. 250 అంటే. వాటర్ ఆపిల్ అన్న ఇది ఎంతది? పావు కిలో 70 రూపాయలు అంటండి. ఇదేమిదేనా? స్టార్ ఫ్రూట్ ఎంత? పావు 70 అంటండి. స్టార్ ఫ్రూట్ అంటే ఇది. అలా ఎట్లా చెప్తున్నారు? కిలో 50 అంటండి. మ్యాంగోస్ ఎట్లనా బాక్సు? 1200 బాక్స్ 1200 అంటండి. 1000 రూపాయలు. ఎట్లనా బుట్ట? 1300. ఎక్కడ కాయ ఇది? నూజిబీడేనా? నూజిబీడి అంటండి. 1300 బుట్ట. అంతా మోసం ఉండదు, అంతా మోసం. 1000 రూపాయలు అందరు దొంగలు. ఎట్లనా బాక్స్? బుట్ట ఎంత? 500. బుట్ట 500 అంటండి. బుట్టకి 50 కాయలు ఉంటాయంటండి. 500 అంట బుట్ట. 600 అండి అన్న. ఎట్లాగెలా? 600. గెల 600 అంటండి. ఎన్నింటికి మొదలైంది మార్కెట్? 3ంటికి. ప్రతిరోజు ఉంటుందా? సెలవు ఏమి ఉండదు మార్కెట్కి? ఎన్నింటి వరకు ఉంటుంది లాస్ట్? 9-8:30కి అయిపోతుంది. ఉదయం పోలీసు వాళ్ళు వచ్చే టయానికి ఇది క్లోజ్ అయిపోతుంది అంటండి. జాంపల్లే ఎట్లనా జాంపళ్ళు? ఎట్లా? 50కి 4 అంటండి. ఎక్కడి నుంచి వస్తాయనా పళ్ళు? రాజమండ్రి నుంచి వస్తాయంటండి. దాదా సపోటా ఎట్లా? 50 అంటండి. సపోటా మాల సపోటా ఎక్కడి నుంచి వస్తుంది దాదా సపోటా? టేకూరు నుంచి వస్తుంది అంటండి. దాదా ఎట్లా కాయ ఎట్లా? 50 రూపాయలు కాయ. ఎంత ఉంటుంది వెయిట్ ఎంత ఉంటుంది? కాయ ఎంత ఉంటుంది బరువు? 3 కేజీల పైన ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి కాయలు? కాయ ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లన్నా బుట్ట? 1200 పడుతుంది. రసాలా? ఏ ఊరి నుంచి వచ్చాయనా? ఇసన్నపేట నుంచి వచ్చాను. ఎట్లానా? డజన్ 100 రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చిందన్న మాలు? ఎక్కడి నుంచి వచ్చింది కాయ? హైదరాబాద్ విజయవాడ నుంచి వస్తాయండి. విజయవాడ నుంచి 600-700 అక్కడ కొనుగోలు ఇక్కడ జార పడతాయండి. డజన్ వచ్చేసి 120 రూపాయలు పడతాయండి. అది మార్కెట్ ఎన్నింటికి మొదలైద్ది? మార్కొద్ద 3 నుంచి మొదలైద్దండి. ఎన్నింటికి అయిపోద్ది? 9 క్లోజ్. 9 క్లోజ్. ఉంచడానికి లేదు. ప్రతిరోజు ఉంటుందా? ప్రతిరోజు ఉంటుందండి. ఆదివారం కూడా ఉంటుంది. అది ఆయన మాట్లాడేట్లే. ఎట్లా చెప్తున్నావునా? ఎట్లా చెప్తున్నావు? డజన్ 600. ఎక్కడి నుంచి వచ్చిందన్న కాయ? ఉలవపాడేనా? కాయలు మడికి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇక్కడ. ఎంత చెప్తున్నారు బుట్ట? పర్లేదు బుట్ట ఎంత చెప్తున్నారు? కాయ ఎంత పడుతుంది అప్పుడు? కాయ ఎంత పడుతుంది? 50 రూపాయలు అమ్ముతున్నా. 50 రూపాయలు పడుతుంది కాయ. బాగుంది, టీగా ఉంది. ఇప్పుడే టేస్ట్ కూడా చూపించారు. కూర తోటకాయలు చెట్టు కొన్నారంటండి. కొన్న తర్వాత ఇక్కడ
శనక్కాయ ఎట్లా తాత? డబ్బా చూపిస్తాం రాము. ఎంత డబ్బా? డబ్బా 40 అండి. డబ్బా 40 ఎంత అండి ఇది? టీవీ కాదు, ఛానల్. ఎట్లానా? 60 అరకిలో ఉందంటండి. పండు ఎక్కడి నుంచి వస్తాయన్నా పండ్లు? మదనపల్లి నుంచి వస్తాయంటండి. నేరేడుపల్లి నాటి అంటండి. That's all guys. See you soon in the next video. Until then, bye guys. Please like, share and subscribe. Already subscribe చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తాయి. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.